హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. ఫామ్ ల్యాండ్ ఇది ఎక్స్టెంట్ వచ్చేసి 37 ఎకరాలండి. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి టోటల్గా అయితే 42 ఎకరాలు వస్తుంది. 37 ఎకరాలు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మిగతా 5 ఎకరాలు అయితే మాత్రం మీరు అమౌంట్ కట్టనవసరం లేదండి. ఫ్రీ మీకు అది మీరు ప్రజెంట్ అయితే మాత్రం మీరు వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే దాంట్లో కూడా తోట ఉంది. ఈ 42 ఎకరాస్లో మొత్తం టోటల్గా మామిడి తోట ఉంటుంది, బత్తాయి, ఎర్రచందనం మొదలగు పంటలు ఉంటాయి. దీంట్లో పునరస మామిడి తోట ఉంటుంది, బెంగుళూరు మామిడి, బత్తాయి, ఎర్రచందనం కూడా ఒక 5 ఎకరాల్లో వేసి ఉన్నారండి. టోటల్ ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ అయితే. దీంట్లో 9 బోర్లు అవైలబుల్ ఉన్నాయి, ఒక 2 షెడ్లు ఉన్నాయి, 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, చుట్టూరు ఫెన్సింగు, గేటు, ప్రతి ఒక్కటి అన్ని వస్తువులతో ఈ ల్యాండ్ మనకి అందుబాటులోకి వచ్చిందండి. ల్యాండ్ అయితే టోటల్ ఎక్స్టెంట్ అయితే 42 ఎకరాలు ఉంటుంది. 37 ఎకరాలకు మాత్రమే మనం అమౌంట్ పే చేయాలి. ఒక ఎకరా 16 లక్షల రూపాయల చొప్పున 37 ఎకరాలకు మాత్రమే పే చేయాలి. 5 ఎకరాలు అయితే మీకు ఫ్రీగా వస్తున్నట్టే మీరు అనుకోవచ్చండి. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ల్యాండ్ చూడొచ్చు, క్రాఫ్ కూడా ఎలా ఉంది అనేది చూడొచ్చు. చాలా బాగుంటుంది ల్యాండ్. ఒక 8 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ అండి. బత్తాయి తోట ఆల్రెడీ క్రాఫ్కి వచ్చేసింది, మీరు చూడొచ్చు. ఎర్రచందనం కూడా చుట్టూరు ఒక 5 ఎకరాల్లో వేసున్నారు. అది చాలా బాగుంటుంది. ఫుల్ వాటర్తో 9 బోర్లు ఉన్నాయండి. ఆ 9 బోర్లు కూడా చాలా బాగుంటుంది. ఇక లొకేషన్ చాలా బాగా వాటర్ వస్తుంది. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి. నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి సంబంధించిన ల్యాండ్. చాలా బాగుంటుంది ల్యాండ్. ఇది కావలి నుంచి పెదపవని వెళ్ళే డబల్ రోడ్లో నుంచి స్టేట్ హైవే, కావలి నుంచి పెదపవని వెళ్ళే డబల్ రోడ్లో నుంచి 1.5 km 40 ఫీట్ రోడ్లో మనం ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళొచ్చండి. ఎంత వర్షంలోనైనా ల్యాండ్ దగ్గరికి కారు వెళ్ళిపోతుంది. క్లియర్ డాక్యుమెంట్స్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి ఉందండి. చాలా బాగుంటుంది ల్యాండ్, ఎక్సలెంట్గా ఉంటుంది. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 42 ఎకరాలు, 37 ఎకరాలు రిజిస్ట్రేషన్ అండి. 5 ఎకరాలు అయితే మాత్రం మీకు ఫ్రీగా వస్తుంది, అమౌంట్ కట్టన అవసరం లేదు. ఈ 37 ఎకరాలకి మాత్రం 16 లక్షల రూపాయల చొప్పున ఎకరాకి మనం పే చేయాల్సి ఉంటుంది. ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి. ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 డేస్ ముందు అయితే మీరు విజిటింగ్ బుక్ చేసుకోండి. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది కావలి నుంచి ఒక 20 కిలోమీటర్ల బిలోనే వస్తుందండి. విజయవాడ నుంచి ఒక 240 నుంచి 250 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక 370 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి 370 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి ఒక 70 కిలోమీటర్లు వస్తుందండి. చెన్నై నుంచి ఒక 250 కిలోమీటర్లు వస్తుంది. బెంగళూరు నుంచి 370 కిలోమీటర్లు వస్తుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 400 చిల్లర వస్తుందండి. 420 కిలోమీటర్లు చిల్లర వస్తుంది. ఇంకా ఒంగోలు నుంచి కూడా సింగరాయకొండ, ఒంగోలు అన్ని టౌన్స్కి దగ్గరగా ఉంటుంది. మంచి ట్రాన్స్పోర్టేషన్గా ల్యాండ్ అండి. మంచి రిటర్న్స్ మాత్రం బాగా ఉంటాయి. దీంట్లో తక్కువ రేట్లోనే అనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ రేటు ప్రకారం అయితే 16 లక్షల రూపాయలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇలాంటి నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 డేస్ ముందైతే మీ విజిటింగ్ బుక్ చేసుకొని రావాల్సిందిగా మా మనవి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, ప్రెస్ చేసి ఓకే చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుందండి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఒక ఎకరా 16 లక్షలండి. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ.